నమస్తే, నా ఛానల్ పేరు ఉమారామ వ్లాగ్స్. నేను ఇవాళ చేయబోతున్న రెసిపీ గుత్తి వంకాయ కూర. దీనికోసం ఒక 2 టమాటాలని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, చింతపండు, ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని చిన్న కప్పు పల్లీలను ఫ్రై చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనే 2 స్పూన్స్ నువ్వులను కూడా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలని, నువ్వులని, ఒక చిన్న బెల్లం ముక్కని, చింతపండు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీరని ఇవన్నీ బాగా మిక్సీ చేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను దీనికోసము ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకొని బాగా వాష్ చేసి పుచ్చులు లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 స్పూన్స్ నూనె వేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకును వేసి ఫ్రై చేసిన తర్వాత 2 టమాటాలని కట్ చేసి ఇందులోనే యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పును కూడా వేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. నూనె తేలే వరకు ఫ్రై చేయాలి. తర్వాత మనము ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులోనే వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇదే అడుగు అంటుకోకుండా సిమ్లోనే పెట్టుకొని మనము మిక్స్ చేయాలి. తర్వాత నూనె అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక 1/2 స్పూను ధనియాల పొడి, మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అవ్వాలండి. తర్వాత మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ని పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉండాలి. అంతేనండి, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇది రాగి సంగట్లేకైనా బాగుంటుంది, జొన్న రొట్టెలేకైనా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్లో కామెంట్ చేయండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వ్లాగ్కి లైక్ చేయండి. తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే కింద ఆల్ అనే నోటిఫికేషన్కి క్లిక్ చేయండి.